సాయంత్రం కురిసిన వర్షాలకు భారీగా వాహనాలు నిలిచాయి. గచ్చిబౌలి ఐకియా రూట్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ ఏరియాల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. డ్యూటీ ముగించుకొని ఐటీ ఎంప్లాయీస్ ఒకేసారి బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత రావాలని అధికారులు సూచించారు. గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్పై మరింత సమాచారం సదానందం అందిస్తారు. కురిసిన వర్షానికి నగర రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్తో ఎక్కడికక్కడ కూడా జామ్ అయి ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ మనము గచ్చిబౌలి గచ్చిబౌలి నుంచి ఐకియాకి వెళ్ళే రూట్లో ఉన్నాము. చూస్తున్నాం కదా, ఈ రూట్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ తోటి ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఐటీ ఏరియా, ఇక్కడ ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ చుట్టుపక్కల అంతా కూడా పూర్తిగా కమర్షియల్ ఏరియా, ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో వాళ్ళందరూ ఆఫీసులు అయిపోయిన తర్వాత ఈ రూట్లో ఇదే రూట్ నుంచి వాళ్ళ ఇండ్లకు వెళ్లాల్సి ఉంటుంది. సో దీంతో ఈ టైంలో ఒకవైపు వర్షం పడడం, మరోవైపు ట్రాఫిక్ ఇంత పెద్దగా భారీగా ఉండడంతో పబ్లిక్ అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటి ఐటీ కంపెనీస్ పెద్ద పెద్దవి ఉన్నప్పుడు వీటి నుంచి వాళ్ళ లాగౌట్ టైం అవగానే అందరూ ఒకేసారి కిందికి వచ్చి వెళ్ళాలని చూస్తుండడంతో రోడ్లపైన ట్రాఫిక్ అయితే భారీగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇటు మై హోమ్ టవర్స్ కానీ, ఇటు కొంచెం ముందుకెళ్తే అటు మీనాక్షి టవర్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ కానీ భారీగా ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కువ మొత్తంలో అందులో పనిచేస్తారు కాబట్టి వాళ్ళంతా ఒకేసారి లాగౌట్ టైం అయిన తర్వాత అందరూ ఒకేసారి బయటికి రావడంతో ఈ ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఒకవైపు ట్రాఫిక్ అధికారులేమో, అటు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు హైడ్రా అధికారులేమో అందరూ ఒకేసారి రోడ్డుపైకి రావద్దు, ట్రాఫిక్ చూసుకుంటూ ఒకవేళ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత రోడ్లపైకి రావాలని వాళ్ళు చెప్తున్నా కానీ పబ్లిక్ అంతా ఒకేసారి రావడంతో ఈ ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. సో మనం చూస్తున్నాం కదా, ఇది ఐకియా నుంచి టువార్డ్స్ గచ్చిబౌలికి వెళ్ళే రూటు. అందులో వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఈ రూట్లోనే ఇటు టువార్డ్స్ మేదిపట్నం వెళ్ళాలంటే వాళ్ళంతా కూడా ఇదే రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఇంకొక రూటు ఇటు గచ్చిబౌలి ఏరియాలో ఉన్న ఆఫీసులు అన్నిటి నుంచి టువార్డ్స్ ఇటు ఐకియాని చేసుకొని నెక్స్ట్ రాయదుర్గం మెట్రో స్టేషన్, హైటెక్ సిటీ మీదుగా కూకట్పల్లి కానీ, అటు సైడ్ బాచుపల్లి, ప్రగతి నగర్ ఆ రూటుకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఈ ట్రాఫిక్. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఐటీ కంపెనీలు అన్నిటి నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా మనకు ఇక్కడే కనిపిస్తుంది. కేవలం ఇక్కడే కాకుండా ఈ గచ్చిబౌలి ఏరియా చుట్టూ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో నగరంలో ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో వర్షం పడిన ప్రతిసారి ఇలాగే ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఈ ఐకియా సర్కిల్ దగ్గర కావచ్చు, లేకపోతే ఈ గచ్చిబౌలి రూట్లో కావచ్చు, కొండాపూర్ రూట్లో కావచ్చు, ఇదంతా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఎవరైనా ఇటు వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఒకవైపు ట్రాఫిక్ను చూసుకుంటూ రావాలని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే సో ఈ చుట్టుపక్కల ఎస్పెషల్లీ అటు హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్ళే రూట్ కావచ్చు, లేకపోతే ఇటు సైడు గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ కొత్తగూడ, కొండాపూర్, అటు మియాపూర్ వెళ్ళే రూట్ కావచ్చు, ఇదంతా కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. మరోవైపు ఇటు గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ మేదిపట్నం వెళ్ళే రూట్ కావచ్చు, ఇదంతా కూడా ట్రాఫిక్ తోటి ఫుల్ జామ్ అయిపోయింది. ఈ ఐకియా సర్కిల్ దగ్గర గచ్చిబౌలి నుంచి ఇక్కడికి ఐకియా సర్కిల్ దగ్గరికి రావడానికి మామూలు టైంలో జస్ట్ 5 మినిట్స్ అవుతుంది, కానీ ఈరోజు మాత్రం అర్ధగంట టైం తీసుకుందంటూ కూడా ఈ ట్రావెలర్స్ చెప్తున్నారు. సో సిటీలో కురిసిన వర్షానికి ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత రోడ్లపైకి పబ్లిక్ రావాలని చెప్తున్నారు ఇటు హైడ్రా అధికారులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనీతో సదానందం, V6 న్యూస్, గచ్చిబౌలి. హైదరాబాద్లో ట్రాఫిక్ కంటిన్యూ అవుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనూ ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు పోలీసులు. కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ పరిస్థితిపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ధోని ప్రభావం కారణంగా అయితే ఈరోజు హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షంతో చాలా ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కురిసినటువంటి వర్షానికైతే వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ సిగ్నల్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనిస్తే సుమారు మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురవడంతో అయితే అనంతరం చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ను అంతా కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కురిసినటువంటి వర్షానికి సంబంధించి అయితే ఇటు సంబంధిత శాఖల అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయి ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో రోడ్లపై ఇటు వాటర్ నిలిచడంతో అయితే చాలా ప్రాంతాలలో, మిగతా ప్రాంతాల్లో కూడా ఇటు దాని యొక్క ప్రభావం అనేది పడడం జరిగింది. సుమారు 3 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షానికి అయితే హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై చాలా వరకు భారీగా వరద నీరు చేరింది. అంతేకాకుండా వరద నీరును ఎప్పటికప్పుడు ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద కానీ, అదేవిధంగా మ్యాన్హోల్స్ వద్ద
ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండానే ఇటు అధికారులు అయితే వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ముఖ్యంగా ఇటు సెంట్రల్ హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షానికైతే చాలా వరకు ట్రాఫిక్ గంటల తరబడి ఇబ్బంది అయిన క్రమంలో దానికి సంబంధించినటువంటి ఒక మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అనేది ఆటోమేటిక్గా దాని ప్రభావం పడడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు సాయంత్రం 4 గంటల నుంచి కూడా కొంత వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సంబంధించి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో ట్రాఫిక్కి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపితో పాటు అదేవిధంగా హైదరాబాద్ సిపి కూడా చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా సలహాలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి కురిసినటువంటి వర్షంతో అయితే హైదరాబాద్లో జనజీవనం కొంత స్తంభించిందనే చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి వర్షం లేకపోగా ఈరోజు ఒక్కసారిగా ఇటు కురిసినటువంటి వర్షానికైతే ఇటు అలర్ట్స్ కూడా లేకపోవడంతో ప్రజలైతే కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ప్రజలు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మనం పరిస్థితిని కనుక గమనిస్తే ఇటు ప్రజలందరూ కూడా రోడ్లపైకి సాయంత్రం మధ్యాహ్నం టైంలో వర్షం ప్రారంభం కాగా సాయంత్రం సమయంలో బయటికి ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో అయితే చాలా వరకు ఇటు స్కూల్ బస్సులు కానీ అదే సమయంలో ఇటు కార్యాలయాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్ళేటువంటి ప్రజలైతే ఒకసారిగా రోడ్ల మీదకి రావడంతో పాటు వర్షం కూడా అదే సమయానికి రావడంతో అయితే ఇటు ప్రజలకు కొంత రాకపోకలకు అంతరాయం కలిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రజలందరికీ సంబంధించినటువంటి ఈ యొక్క రోడ్లపైన ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా అయితే ప్రజలకు ఇటు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లోని పంజాగుట్ట అదేవిధంగా సోమాజిగూడ, అమీర్పేట్, టోలీ చౌకీ తదితర ప్రాంతాలలో అయితే ఇటు భారీ వర్షం కురిసిందని చెప్పవచ్చు. ఈ భారీ వర్షం కారణంగా అయితే చాలా లోతట్టు ప్రాంతాలలో ఇటు వాటర్ కొన్ని ప్రాంతాలలో స్టాగ్నేట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా ఇటు అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇటు పంజాగుట్ట నుంచి ఇటు హైటెక్ సిటీ వైపు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై అయితే అధికారులు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అయితే ప్రజలకు ఎప్పటికప్పుడు చాలా అన్ని జంక్షన్లలో కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్తో పాటు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అయితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు కొనసాగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ప్రధాన రహదారులపై ఇటు ట్రాఫిక్ అధికారులతో పాటు సివిల్ పోలీసులు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇటు ప్రజలు ఇబ్బందులు పడకుండా అయితే చర్యలు చేపట్టినప్పుడు గత 4 గంటలకు కూడా ఏకదాటిగా ఇటు ట్రాఫిక్ వచ్చినటువంటి ట్రాఫిక్ మొత్తాన్ని డైవర్ట్ చేసేందుకైతే వివిధ శాఖల అధికారులు సమన్వయంతో అయితే ఇక్కడ ట్రాఫిక్ మళ్ళీ ఇస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే కేబీఆర్ పార్క్ అనేది ఇటు మనం చూస్తే ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ అదేవిధంగా పంజాగుట్ట వీటన్నిటికి కూడా మధ్యలో ఉండడం కారణంగా అయితే భారీగా వస్తున్నటువంటి ట్రాఫిక్ని కూడా ఇక్కడ గంటల తరబడి వెయిటింగ్ చేయకుండా అయితే ప్రజలను ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఇటు రోడ్డు పైన వర్షం పడడంతో అయితే కొంత వాహనాల స్పీడ్ కూడా నెమ్మదిగా వెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వర్షం కారణంగా కొన్ని ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచిన క్రమంలో అయితే అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఇటు వాహనదారులు కూడా కొంత స్లో మూమెంట్ అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఒక సిగ్నల్కు మరొక సిగ్నల్కు మధ్యలో ఇటు వాహనాలు ఎక్కడ కూడా జామ్ అవ్వకుండా ఫ్రీగా ఇటు వెహికల్స్ మూవ్ అయ్యే విధంగా అయితే అధికారులు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు రానున్న 2 రోజుల పాటు కూడా ఇటు వర్షానికి సంబంధించి ఐఎండీ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో మనం చూస్తున్నాం ఉత్తర బంగాళాఖాతంలో ఇటు ద్రోణి ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలపై అయితే ప్రభావం ఉంటుందని ఇప్పటికే ఐఎండీ తెలిపిన క్రమంలో ఇటు సంబంధిత శాఖల అధికారులు ముఖ్యంగా హైదరాబాద్లో ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా వాటర్ బోర్డు అంతేకాకుండా హైడ్రాకి సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా సమన్వయంతో అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాత్రి వేళలో ఒకవేళ ఎక్కువ వర్షం పతం నమోదైనట్లయితే తెల్లవారుజామున ఇటు రోడ్లపైకి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే ఎప్పటికప్పుడు ఇటు ఐఎండీ హెచ్చరికలను ఫాలో అవ్వకుంటూనే ఇటు ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం ఉదయం నుంచి మొదలైనటువంటి ట్రాఫిక్తో పాటు ఇటు ట్రాఫిక్ అధికారులు అదేవిధంగా ట్రాఫిక్ మార్షల్స్ కూడా ఇటు డ్యూటీస్లో ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే వర్షం కారణంగా ఇటు రోడ్లపై ఆటోమేటిక్గా ట్రాఫిక్ సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వర్షం పడే క్రమంలో అయితే ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మార్షల్స్తో పాటు ఇటు ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకైతే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ యొక్క వర్షం తగ్గుముఠం పట్టిన అనంతరం కూడా ఇటు తదుపరి ఏదైతే కొన్ని ప్రాంతాలలో వాటర్ స్టాగ్నేట్ కారణంగా ఉన్నాయో అక్కడ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేసి వేరొక ప్రాంతాల నుంచి అయితే ఇటు వెళ్ళే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా వర్షం
రానున్న 2 రోజుల పాటు కూడా ఉన్న క్రమంలో అయితే అధికారులంతా కూడా అలర్ట్ అయ్యి ప్రజలకు ఇటు జాగ్రత్తలు పాటించాలని కూడా సూచిస్తున్నాం. ఎందుకంటే భారీ వర్షం ఉన్న క్రమంలో వర్షంతో పాటు ఇటు ఉరుములు మెరుపులు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇటు ఈదురుగాల ప్రభావం ఉన్నదైతే ప్రజలు ఇటు ఏదైతే విద్యుత్ స్తంభాలకు కాదు కానీ చెట్లకు దూరంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క జాగ్రత్తలు పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క వర్షం సంబంధించినటువంటి యొక్క ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందని కూడా ఇటు సంబంధిత శాఖల అధికారులతో పాటు ఇటు IMD కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. కెమెరామెన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలో ఒక్కసారిగా అతి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షపు నీళ్లను క్లియర్ చేస్తున్నాయి ఎమర్జెన్సీ టీమ్స్. GHMC, DRF, హైడ్రా టీమ్స్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వాన పడ్డది. సిటీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలలో నాలాలు పొంగి పొర్లాయి. ప్రధాన కూడళ్లు, రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కుండపోతగా వర్షం కురిసింది. కోటి, అబిడ్స్, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాంపల్లి రహదారిపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు షాపుల్లోకి వర్షపు నీరు చేరింది. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ దగ్గర చెట్టు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కుకుట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేటలను వరద ముంచెత్తింది. మైత్రివనంలోని అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున వాన నీరు నిలిచింది. SR నగర్లో వరద ఉధృతికి వాహనం నీట మునిగింది. మరోవైపు జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మియాపూర్, ఎర్రమంజిల్, KPHB కాలనీలో వర్షం పడడంతో పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చాయి. కంటోన్మెంట్ జీడిమెట్ల, చింతల్లో వాన కురిసింది. ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్, నాగోల్లో వర్షం పడింది. ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంలోనూ వర్షం కురిసింది. మరోవైపు చార్మినార్, చాంద్రాయన్గుట్ట, యాకత్పురలో వర్షం పడింది. టొలి చౌకీలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లిలోనూ వర్షం పడింది. నగర శివారు ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది. మాదాపూర్, కోకాపేట్, గండిపేట్, రాయదుర్గంలోనూ వాన పడింది. గచ్చిబౌలిలో పిడుగు పడ్డది. వానలకు IT ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది వాహనాలు గంటల కొద్దీ రోడ్లపైనే నిలిచిపోయాయి. వర్షపు నీళ్లను క్లియర్ చేశారు GHMC, హైడ్రా టీమ్స్. వాటర్ లాగింగ్ పాయింట్స్లో నిలిచిన నీళ్లను ఎప్పటికప్పుడు డ్రైన్లలోకి పంపారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు GHMC అధికారులు. బంజారాహిల్స్లో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహాదేవపురంలో 10.7, యూసఫ్గూడలో 10.2, ఖైరతాబాద్, ద్వారకానగర్, మైత్రివనం, కూకుట్పల్లిలో 8 సెంటీమీటర్లకు పైగా వాన పడ్డది. వెంకట్రావు నగర్, అహ్మద్ నగర్, మోతీనగర్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇక నగరంలో అత్యల్పంగా కూకుట్పల్లిలోని హైదర్ నగర్లో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. లకడీకపుల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. DRF సిబ్బందితో పాటు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో మాట్లాడి వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై విరిగి పడిన చెట్టును తొలగించారు హైడ్రా సిబ్బంది. వరదలో చిక్కుకున్న కార్లను పక్కకు తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. అండర్ బ్రిడ్జిల వద్ద ఆటోమేటిక్ డీ వాటర్ పంపులు, హైడ్రా నీటి సంపులలో వరద నీళ్లను డ్రైన్లకు పంపారు. వరద ముప్పు ఉన్నట్లయితే హైడ్రా కంట్రోల్ రూమ్ నెంబర్ 9000013667కి ఫిర్యాదు చేయాలని సూచించారు రంగనాథ్.
ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. 4 రోజుల పాటు ఈదురుగాళ్లతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 50% మాన్సూన్ సీజన్ పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు 12% లోటు వర్షపాతం నమోదైందన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. భారీ వర్షాలతో కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 8 వరకు హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండల పరిధిలోని కోటపల్లి ప్రాజెక్టుకు 90 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వీకెండ్లో హైదరాబాద్ నుంచి 20,000 నుంచి 30,000 మంది పర్యాటకులు రావడంతో కోటపల్లి ప్రాజెక్టు అభివృద్ధిపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 9,000 ఎకరాలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేశారు. కోటపల్లి ప్రాజెక్టు కట్టడంలో కీలక పాత్ర పోషించారు మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి. శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి కోటపల్లి ప్రాజెక్టుకు వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చి సేద తీరుతున్నారు. ప్రాజెక్టును త్వరలో అన్ని రకాలుగా సుందరీకరణ చేస్తామన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు కాలనీలలో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. షేక్పేట్ డివిజన్, యూసఫ్గూడ, ఎల్లారెడ్డిగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు. షేక్పేట్ డివిజన్లోని వినాయక నగర్లో 1,50,00,000 అంచనా వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు మినిస్టర్స్. పేదల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు. ఏ సమస్యన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు మినిస్టర్స్ వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు. సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ, అంబేద్కర్ నగర్ బస్తీలో 44 లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో ప్రజల దగ్గరికి వెళ్లి కనుక్కోండి. నాయకులు చెప్పింది మీరు వినకండి. కేవలం ప్రజలు ఏం కోరుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకోండి. అవే పనులు మనం చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే మనకు వార్డున మన కార్పొరేటర్స్ ఉన్నారు, ఇంకా ఇతర నాయకులు ఉన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే వారికి చెప్పండి. మేము ఇవన్నీ కూడా రాసుకొని ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో తక్షణమే వారు అన్ని పనులు చేపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి. పేదల యొక్క సంక్షేమం కానీ, హైదరాబాద్ అభివృద్ధి కానీ ఈనాడు ముఖ్యమంత్రి గారి భుజస్కంధాల మీద ఉంది. అది మోరీ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఏదైనా మంచినీళ్ళు కావచ్చు, కమిషనర్ గారికి పూర్తి అధికారాలు మేయర్ గారికి ప్రభుత్వం ఇచ్చింది. మీకు ఎన్ని పైసలు కావాలన్నా ఆటంకం లేకుండా ఇచ్చే బాధ్యత వివేక్ గారు తీసుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇటీవల సీసీ రోడ్లు కావాలని ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని, అందుకే వెంటనే శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పరిశుభ్రంగా, పచ్చగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల. ఎంత డబ్బు ఖర్చు చేసైనా హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామన్నారు. యూసఫ్గూడలో రోడ్ల నిర్మాణానికి మేయర్ విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రులు. అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రేషన్ కార్డు వచ్చినప్పుడు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు అవుతాయని చెప్పి వారికి భరోసా ఇప్పించి, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అప్లై చేసి మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని స్థాయిల్లో కూడా హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి చేసేటటువంటి పార్టీని, ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. రేపు భవిష్యత్తులో ఏ నిర్ణయం చేసినా కూడా మీ నిర్ణయమే ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా మూలం అవుతుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పిస్తున్నామన్నారు మంత్రులు. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, హైదరాబాద్ను మరింతగా అభివృద్ధి చేస్తామని అన్నారు. హైదరాబాద్ కవాడిగూడలోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ ముదిగొండ శంకరారాధ్య మఠానికి ఫిట్ పర్సన్గా కాశీనాథుని శ్రీనివాసులను నియమించారు. దీంతో కాశీనాథుని శ్రీనివాసులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వేద మంత్రోచ్చరణతో ఆశీర్వదించారు మఠం అర్చకులు. ఈ కార్యక్రమానికి విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్, శ్రీ ముదిగొండ శంకరారాధ్య మఠం సభ్యులు, కాశీనాథుని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ పదవి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు కాశీనాథుని శ్రీనివాస్. తమ మద్దతు శ్రీనివాస్కు అందిస్తామని తెలిపారు మఠం సభ్యులు. పరమేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాశీనాథన్ శ్రీనివాస్ అని నేను ముదిగొండ శంకరారాధ్య మఠం నేను నిబంధనను అనుసరించి నా కర్తవ్య బాధ్యతలు నిర్వహించేదాను. ఫీల్డ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి అండాలు గారు మా శంకరారాధ్య మఠాన్ని కొంచెం ముందు తీసుకెళ్లి డెవలప్ చేసి దాన్ని మా నాన్నగారి పేరు శ్రీ కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారి పేరు నిలబెట్టాలని నా కోరిక, మఠాభివృద్ధి కోసం. సో అందరూ నాకు సహకరించాలని చెప్పి నేను అందరితో మనవి. నాకు ఇది కొత్తగా ఫస్ట్ టైం ఇది. సో ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు అప్పచెప్పారు. నాకు ఒక చెడు ఇది రాకుండా జాగ్రత్తగా దాన్ని ముందు తీసుకెళ్ళాలని నా కోరిక. ఈ శంకరారాధ్య మఠం గురించి ఉన్న పెద్ద చరిత్ర, ఇటువంటి చరిత్ర ఉన్న ఈ మఠానికి ఫిట్ పర్సన్గా కాశీనాథుని శ్రీనివాస్ గారిని నియమించబడటం, ఆయన ఇవాళ ఛార్జ్ తీసుకోవటం చాలా చాలా ఆనందకరమైన విషయం మా అందరికీ కూడా. ముఖ్యంగా శైవపీఠం సంబంధించిన ప్రతి ఆరాధ్యుడు గర్విస్తున్నారు ఈ విషయంలో. ఎందుకంటే కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు, శైవపీఠం అనేది డెవలప్ అయిందంటే కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారి వల్లనే బాగా జరిగింది. ఇదంతా కూడా ఆయన సింగిల్ మ్యాన్గా చేశారు. ఆ సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి శ్రీనివాస్, అతను కూడా చాలా చాలా డైనమిక్గా ఉంటాడు, చాలా చేస్తాడు, అతనికి చాలా తపన ఉంది చెయ్యాలని. ఆ ఉద్దేశంతోనే ఆయన ఈ ఛార్జ్ తీసుకున్నారు. తప్పకుండా మంచి జరుగుతుంది మన శంకరారాధ్య మఠానికి. అందరం కూడా ఆయనతో ఉంటాం, సహకరిస్తాం. ఆయన ఏం కావాలంటే అది తప్పకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మఠానికి దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. 100 సంవత్సరాల చరిత్రలో దాదాపుగా ఒక 40 సంవత్సరాల చరిత్రని రాజలింగం గారని, హనుమంతరావు గారని వాళ్ళంతా కూడా చేసుకుంటూ వచ్చారు. దీనికి ఎంతో సహాయ సహకారాలు చేసింది కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు. అటు నాగోల్లో టెంపుల్కి, ఇక్కడ దీనికి ఎంతో అభివృద్ధి కోసం ఎంతో ధన సహాయం చేశారు. అలాంటి చేసిన వ్యక్తికి వారు శ్రీనివాస్ వారి అబ్బాయి, రెండో అబ్బాయి, వారిని వాళ్ళ ఫిట్ పర్సన్గా చేసుకోవడం మనందరి అదృష్టంగా మనం భావిద్దాం. వారు భావి తరాల వాళ్ళకి ఎంతో మంచి చేయాలని, ఈ యొక్క సంస్థని ఇంకా ఎంతో మంచిగా అభివృద్ధి చేయాలని మనంతా కోరుకుందాం. రేపటి నుంచి హైటెక్స్లో 13వ కేబుల్ నెట్ కన్జర్వేన్సీ ఎక్స్పో జరుగుతోందన్నారు ఆర్గనైజర్స్. 5, 6, 7 తేదీల్లో జరిగే ఎగ్జిబిషన్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని తెలిపారు. 350 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎక్స్పోలో తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ కేబుల్ అండ్ డిజిటల్ టెక్నాలజీ కంపెనీలు పాల్గొంటారని తెలిపారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఆపరేటర్స్కు పరిచయం చేస్తామన్నారు నిర్వాహకులు. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వచ్చేస్తున్నారు ఇనాగ్రేషన్ చేసేదానికోసం. అలాగే మిగతా 2 రోజులు కూడా ఎగ్జిబిషన్, సెమినార్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కేబుల్ ఆపరేటర్లకి, ఎంఎస్ఓలకి, అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళకి అందరికీ ఇదే మా ఆహ్వానం. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్మెంట్గా జరుగుతూ ఉంది. రోజు టెక్నాలజీ మారిపోతూ ఉంది. కాబట్టి ఈ ఛానల్స్ విషయంలో కానీ, బ్రాడ్కాస్టింగ్లో కానీ దీనికి సంబంధించి అంతా అప్డేట్ జరుగుతూ ఉంది. కాబట్టి అప్డేట్కి సంబంధించి
మేము ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వేరే వేరే దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిబిటర్స్ని కూడా తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రజెంట్ చేసే దానికోసంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాము. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 200 స్టాల్స్ 350 బ్రాండ్స్ వరకు అందరూ డిస్ప్లే చేస్తున్నారు. చాలా కంపెనీలకు సంబంధించి అన్ని రకాల ఇంటర్నెట్కి సంబంధించి కానీ, బ్రాడ్బ్యాండ్కి సంబంధించి కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి కానీ, సీసీ కెమెరాలకు సంబంధించి కానీ, అన్ని క్లౌడ్ నెట్వర్క్స్ వీటికి సంబంధించి అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెమినార్లు జరుగుతున్నాయి. కాబట్టి అందరినీ విచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని తెలుసుకోవాల్సింది కోరుతున్నాం. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఎగ్జిబిటర్గా మన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరుపుకోవడం కేబుల్ ఆపరేటర్ల పక్షాన రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎల్సీఓలందరూ కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీలో మన నెట్వర్క్ కాపాడుకోవాలంటే వచ్చే టెక్నాలజీ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంది మన రంగంలో. వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇది మంచి వేదిక. దాదాపు ఎగ్జిబిషన్ల పేరుతో చాలా వ్యక్తులు పెట్టినా కానీ ఆపరేటర్లు కూడా ఎగ్జిబిషన్ అంటే ఒక నిరాసక్తత వేరే దాని మీద ఉంది. కానీ మన హైదరాబాద్లో జరిగే సిఎన్సీ ఆధ్వర్యంలో జరిగే ఎగ్జిబిషన్ అంటే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఆపరేటర్లకు అందించడంలో ప్రథమ స్థానంలో ఉంది. దీనికి రాము గారిని మరొక్కసారి అభినందిస్తూ ఎల్సీఓలందరూ కూడా ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకొని తమ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసుకొని తమ వృత్తిని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పేసి తెలియజేస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రతి ఎల్సీఓ, ప్రతి కేబుల్ ఆపరేటర్ ప్లస్ గ్రామీణ ఎంఎస్ఓలు అందరూ దీంట్లో పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో ఆపరేటర్గా కొనసాగిస్తూ దాదాపు 35 ఏళ్ళు అయిపోయింది కేబుల్ ఆపరేటర్ల ప్రస్థానం జరిగి. కాబట్టి ఇంకా మున్ముందు కూడా మనమందరం టెక్నాలజీని అందిపుచ్చుకొని కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ సేవలను కూడా కేబుల్ ఆపరేటర్ అందిస్తే ఇంకా మున్ముందు మన బిజినెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా వాడుకొని ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సిందిగా కేబుల్ ఆపరేటర్లందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి 3 ఏళ్లకోసారి చేసే 30% వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు బంద్ ప్రకటించారు. షూటింగ్స్లో పాల్గొనమని బంద్కు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో వేతనాల పెంపుపై నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ సభ్యులు సమావేశమయ్యారు. వేతనాల పెంపు చేయడానికి నిర్మాతలు అంగీకరించకపోవడంతో చర్చలు విఫలమై బంద్ కొనసాగుతోంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 30% పెంచాలన్న నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది ఫిల్మ్ ఫెడరేషన్. 30% వేతనం పెంపు అమలు చేయకపోతే ఆగస్టు 1 నుంచి బంద్ ప్రకటిస్తామని ఇదివరకే తెలిపింది ఫిల్మ్ ఫెడరేషన్. 2-3 రోజులు ఆగాలని నిర్మాతలు, లేబర్ కమిషన్ కోరడంతో ఆగస్టు 3 వరకు వెయిట్ చేశారు. నిర్మాతల నుంచి వేతనాల పెంపుపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సినీ కార్మికులు బంద్ ప్రకటించారు. 2022లో దిల్ రాజు గారు చైర్మన్గా మొత్తం ఆ రోజు దామోదర్ ప్రసాద్ గారు, సి కళ్యాణ్ గారు వారందరూ పలు పెద్దల సమక్షంలో 30% వేతనాలు పెంచుకోవడం జరిగింది. కోవిడ్ తర్వాత 5 సంవత్సరాల తర్వాత అప్పుడే చెప్పాము, మాకు ఎవ్రీ 3 ఇయర్స్కి ఇక ప్రతిసారి ఇలా మీటింగ్లప్పుడు పెట్టకుండా మాకు వేతనాలు పెంచే విధంగా చూడాలని ఆ రోజు క్లారిటీగా చెప్పారు. కావాలంటే అదే ఛాంబర్ హాల్లో రికార్డ్స్ ఉంటాయి, పరిశీలించమని మేము వారిని కోరాము కూడా. అటువంటిది ఏమీ చేయకుండా కావాలని మా మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎప్పుడు కూడా వర్కర్స్ మంచి గురించి ఆలోచన చేస్తాం. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా బాగుండాలని కోరుకునే తెలుగు ఫెడరేషన్ వర్కర్స్ని ఇట్లా అవమానకరంగా మాట్లాడటం కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు భేటీ అయ్యారు. దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రి రవి, నాగవంశీ, తమ్మారెడ్డి భరద్వాజ, సి కళ్యాణ్, విశ్వప్రసాద్ పలువురు చర్చలు జరిపారు. 30% వేతనాలు పెంపు అసాధ్యమని తెలిపారు. లేబర్ కమిషన్ పరిధిలో విషయం ఉన్నప్పుడు బంద్ ఎలా ప్రకటన చేస్తారన్న దానిపై చర్చించారు. తుది నిర్ణయం తీసుకుని ఇరు వర్గాలు తన వద్దకు రావాలని సూచించారు లేబర్ కమిషనర్ గంగాధర్. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో లేబర్ కమిషన్తో మీటింగ్ను పోస్ట్పోన్ చేసుకున్నారు. ఇప్పటికే వేతనాలు ఎక్కువ ఇస్తున్నామని, ఇలాంటి సమయంలో 30% పెంపు అసాధ్యమనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. సినీ కార్మికులకు ఇస్తున్న వేతనాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కు కూడా లేవని అభిప్రాయపడుతున్నారు. దీంతో 30% కాకుండా కొద్ది మేరకు వేతనాల పెంపు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక్కడ కూడా ఒక పర్సెంటేజ్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీ, ఆల్ కేటగిరీస్ లో పెరగదు. ఏ కేటగిరీకి పెంచాలో ఏ కేటగిరీకి పెంచకూడదు. ఇండస్ట్రీలో అది ఒక డ్రైవర్ బయట ఉంటే ఎంత ఉంటుంది, ఫిలింలో ఉంటే ఎంత ఉంటుంది అన్నది ఉంటుంది. అలా చూసుకుంటే ఆల్రెడీ 4 to 5 times హైయర్ దాన్ మార్కెట్ వేజ్ ఉంది. సో అది పెంచడం కరెక్టా కాదా
రెండవది ఆల్ యూనియన్స్ వచ్చేసి 5 lakhs 10 lakhs ఎంట్రీ ఫీల్ పెట్టి దే డోంట్ అలౌ ద న్యూ టాలెంట్. అది కరెక్టా కాదా అని అంటే కొన్ని ఫండమెంటల్స్ ఇష్యూస్ డిస్కషన్ జరుగుతుంది. ఎవరైనా సినిమా తీసుకోవాలనుకుంటే 24 క్రాఫ్ట్స్ని పెట్టుకొని సినిమా చేస్తే సినిమాలో దమ్ము ఉంటే కొనుక్కుంటారు. సినిమాలో పెద్ద ఆర్టిస్టులు, పెద్ద కమెడియన్లు, పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంటే, పెద్ద టెక్నీషియన్లు ఉంటే సినిమా బిజినెస్ అయిపోతుంది. కానీ అది ఎంతమందికి నడుస్తూ ఉంది? సోకాల్డ్ 4-5 సినిమాలకు మాత్రమే. రిమైనింగ్ సినిమాలకు అంతా ఎక్కడ నడుస్తాం సార్? ఆర్టిస్టులు రమ్మంటే మినిమం 5 నుంచి 10 లక్షలు అడుగుతారు, క్యారవాన్లు అడుగుతారు. అవన్నీ చిన్న నిర్మాతలు భరించే స్టేజ్లో లేరు. అలాగే యూనియన్లో చిన్న సినిమా వాళ్ళకి వచ్చి చేస్తున్నారు. చర్చలు సఫలం కాకపోవడంతో రేపు మరోసారి భేటీ కానున్నారు ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్, నిర్మాతలు. తుది నిర్ణయం తీసుకుని లేబర్ కమిషనర్ను కలవనున్నాయి ఇరు వర్గాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన మార్కెట్లో ఒక్కసారిగా భవనం పైకప్పు కూలింది. సిలిండర్ పేలడంతోనే ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కూలిన షాపు కింద 5గురున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు స్థానికులు. ఘటనా స్థలంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డీటెయిల్స్ అందించడానికి రాంప్రసాద్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాంప్రసాద్, బిల్డింగ్ పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతోంది? చంద్రిక, కొద్దిసేపటి క్రితమే ఇటు మేడ్చల్ పట్టణ ప్రధాన మార్కెట్ లో అయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే భవనం పైకప్పు ఒక్కసారిగా కూలడంతో అయితే ప్రమాదంలో కొంతమంది కూలీలు చిక్కుకున్నారనే స్థానికుల సమాచారంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా సంబంధిత శాఖల అధికారులు అయితే రెస్క్యూ చేపడుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే మార్కెట్ లో ఉన్నటువంటి భవనానికి సంబంధించినటువంటి పైకప్పు కూలడానికి ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఏమైనా పేలడమే కారణమైందని ప్రాథమికంగా ఒక అంచనా వేసినటువంటి అధికారులు అయితే అక్కడ ఫైర్ సిబ్బందితో పాటు అదేవిధంగా స్థానిక సివిల్ పోలీసులు కూడా అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నట్లు అక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి విషయాల ఆధారంగా అయితే అక్కడ రెస్క్యూ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు, బయటికి తీసేందుకు అయితే ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో అయితే అక్కడ రోడ్డు ప్రధాన రహదారి మీద కావడంతో అయితే చాలా మంది వేలాదిగా ఇటు జనం గుమిగూడినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. అంతేకాకుండా ఇటు ఎవరికైనా క్షతగాత్రులు ఉంటే వారిని వెంటనే ఆసుపత్రికి పంపించేందుకు కూడా అక్కడ 108ను అందుబాటులో ఉంచడంతో పాటు భవనం కూలడానికి గల కారణాలపై కూడా ఇటు అధికారులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క ప్రమాదం జరగడంతో అయితే ఇటు మేడ్చల్ సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం కూడా రంగంలో తిరుగుతుంది. ఎందుకంటే కూలీలు షాప్ లో పని చేసుకుంటున్న సందర్భంలో పేలిందా సిలిండర్, లేదంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటనేటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితితో పాటు ముఖ్యంగా అక్కడ రెస్క్యూ చేసేందుకు కూడా ఇటు పోలీసు సంబంధిత శాఖలు అయితే అక్కడ చిక్కున్న వారిని ప్రమాదం నుంచి రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇది ప్రధాన మార్కెట్ కావడంతో అయితే రోడ్డుకు పక్కనే ఉండడం కారణంగా అయితే ఇటు ట్రాఫిక్ కూడా కొంత స్తంభించిందని చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో మనం చూస్తున్నాం ఈ రోజు హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరగడంతో అయితే ఒక్కసారిగా అటు మేడ్చల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఇటు చూడవచ్చు. ఎందుకంటే ఇంటి పైకప్పు కూలడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే సడన్ గా ఒకసారి భవనం కూలడంతో అయితే ఆ భవనంలో ఇంకొక 5 మంది కూడా ఉన్నట్లు చెప్తున్న గ్రామంలో వారిని ప్రాణాలతో బయటకు వెళ్ళి తీసుకెళ్ళి అయితే అక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖల అధికారులు అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పనిచేసేటువంటి కూలీలా లేదంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎందుకున్నారన్నటువంటి అంశాలను కూడా, ఎందుకంటే రాత్రి వేళ కావడంతో అయితే భవనం పై భాగం కావడంతో ఒక్కసారిగా కూలిన సందర్భంలో మనుషులు ఉండడం అనే విషయాన్ని అయితే ఇటు పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి మిగతా వ్యాపారులు అడిగి కూడా తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తమతో కలిసి ఉన్నటువంటి వ్యక్తులే అందులో ఉన్నారనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి విషయాల ఆధారంగా అయితే ఇటు పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు రెస్క్యూకి సంబంధించి అక్కడ భారీ జేసీబీలను కూడా తీసుకొచ్చి, ఎందుకంటే లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది బయట నుంచే కొంత అంచనా వేసేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తుండడంతో పాటు ఇటు వెలికి తీసే క్రమంలో ముఖ్యంగా ఇటు జేసీబీ లాంటి భారీ వాహనాలను పెట్టయితే పైకప్పును కొంత ఓపెన్ చేసి వాళ్ళని బయటికి సేఫ్ గా తీసేటువంటి ప్రయత్నం చేసే విధంగా అయితే రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రిక. రైట్ రామ్ ప్రసాద్. అది